శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత వేదిక మరియు నాడీ ఆస్ట్రాలజీ రీసెర్చ్ సెంటర్ రాజమండ్రికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు గోపి శర్మ. మనం పోయిన వీడియోలో మనం ఏలినాటి శని ఎలా ఏర్పడుతుంది, ఏలినాటి శని ప్రభావం ఏంటి, నాడీ ఆస్ట్రాలజీ ద్వారా కొంతవరకు తెలుసుకున్నాం. కానీ ఏలినాటి శని ప్రభావం అనేది మనకి చంద్రుడి యొక్క 12వ స్థానాన్ని, చంద్రుడి యొక్క కంజంక్షన్ అంటే కలయికని మరియు చంద్రుడి యొక్క 2వ స్థానాన్ని బట్టి మనం ఏలినాటి శని చెప్పుకుంటున్నాం. దానివల్ల తల్లిదండ్రులకి, వృత్తిపరంగా జాతకుడికి ఈ విధంగా ఫలితాలు ఉంటాయంటున్నాం. బట్ నాడీ ఆస్ట్రాలజీలో ఏంటంటే గురువుని లగ్నానికి ప్రమేయం లేదు, దశాంతర్దశలకు ప్రమేయం లేదు. మనం కేవలం టైమింగ్ ఆఫ్ ఈవెంట్ని గురుడు ట్రాన్సిట్ ద్వారా మరియు ఏ ప్లానెట్స్ని కలుస్తాడు దాని ద్వారా మనం టైమింగ్ ఆఫ్ ఈవెంట్ని ఖచ్చితంగా చెప్పగలం. సరే, ఇప్పుడు మనం జనరల్గా చంద్రుడు శని 12వ స్థానంలో ప్రవేశించిన వెంటనే ఏలినాటి శని ప్రభావం అవుతుంది వివిధ పద్ధతుల ద్వారా. ఓకే, మన పద్ధతిలో కూడా అంతే. అలాగే కంజంక్షన్, అలాగే 2వ స్థానం, ఈ విధంగా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది ఈ 7.5 సంవత్సరాలు. ఎందుకంటే శనీశ్వరుడు ఒక గడి నుంచి ఇంకో గడికి దాటడానికి 2.5 years పడుతుంది. అందువల్ల ఇది ఇక్కడికి 5, ఇక్కడ 7.5 సంవత్సరాలు కొంచెం ప్రాబ్లమెటిక్ పీరియడ్ అని చెప్పాలి. అసలు నాడీ ఆస్ట్రాలజీ ప్రకారం జాతకుడికి ఏం జరుగుతుందో ఇవాళ తెలుసుకుందాం. ఒక ఉదాహరణకి అంటే ఫలితాలు మనకి ఎలా ఉంటాయి. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, సపోజ్ గురుడు కూడా ఇక్కడే ఉన్నాడు అనుకోండి. అంటే నాడీ ఆస్ట్రాలజీ ప్రకారం గురుడే లగ్నం కాబట్టి. సరే, ఏలినాటి శని ప్రభావం అంటే చంద్రుడి నుంచి 12వ స్థానంలో ఇక్కడ ప్రభావాన్ని చూపిస్తుంది. ఏలినాటి శని ఎంటర్ అయిన వాటిని ఉదాహరణకి మనం తీసుకుంటే కనుక ఈ గురుచంద్రులు ఎవరైతే మీనంలో ఉన్నారో వాళ్ళకి 2023 ఫిబ్రవరి నెలలో సుమారుగా మనకి శనీశ్వరుడు వచ్చేటప్పటికి కుంభంలో ప్రవేశించాడు. ఈ కుంభంలో ప్రవేశించడం వల్ల మనం జనరల్గా చంద్రుడు 12వ స్థానంలో ఉంటే తల్లి యొక్క 6వ స్థానాన్ని, అలాగే తండ్రి యొక్క 6వ స్థానాన్ని చూస్తాడని, అలాగే తండ్రి యొక్క 8వ స్థానాన్ని, అంటే మనం చంద్రుడు తల్లి అనుకుంటే సప్తమం తండ్రి అయినప్పుడు తండ్రి యొక్క 8వ స్థానాన్ని చూస్తాడు. దీనివల్ల ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుంటాం యాక్చువల్గా. సరే, ఇప్పుడు మనం పోయిన వీడియోలో 8వ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల 6వ స్థానంలో వల్ల ఏంటి ప్రాబ్లం అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు గురుచంద్రులు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు శనీశ్వరుడు కుంభంలోకి ప్రవేశించగానే ఏమవుతుంది జనవరి 23, 2023లో ప్రవేశించగానే అసలు జాతకుడికి 8వ స్థానంలో 12లో శాటర్న్ ఉన్నాడు. 12లో శాటర్న్ రాగానే ఏమవుతుంది, జాతకుడికి 12వ స్థానం ఏం చెప్తుంది, పడక సుఖము, అలాగే అంతఃశత్రువులు, అప్పులు, తెలియని అప్పులు, అలాగే రోగాలు, అంతర్రోగాలు, వీటి గురించి చెప్తుంది. ఎప్పుడైతే శాటర్న్ మనకి కుంభంలో ప్రవేశించాడంటే గురుడికి 12వ స్థానంలో ప్రవేశించగానే అతనికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అప్పులు చేయవలసి వస్తుంది. అలాగే జాతకుడికి అంతఃశత్రువులు పెరగడం, అలాగే అంతర్రోగాలు ఏర్పడడం, ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట. అలాగే జాతకుడికి వచ్చే బెనిఫిట్ ఏంటంటే 12వ స్థానం వీటితో పాటు ఫారెన్ ట్రావెల్స్ని కూడా సూచిస్తుంది. సో అందువల్ల జాతకుడు ఈ సమయంలో ఫారెన్ ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. అలాగే తండ్రి అంటే చంద్రుడి నుంచి సప్తమం తండ్రి కింద భావించినప్పుడు తండ్రి యొక్క 6వ స్థానంలో శాటర్న్, అంటే 1, 2, 3, 4, 5, 6 శాటర్న్. ఈ శాటర్న్ ఉండడం వల్ల అతనికి దీర్ఘకాలిక రోగాలు, ఎందుకంటే శాటర్న్
స్లో ప్లానెట్ అన్నమాట. అందువలన అతనికి దీర్ఘకాలిక రోగాలు ప్రవేశిస్తాయి. అలాగే ఇదే శాటర్న్ ఈ చంద్రుడి యొక్క 6వ స్థానాన్ని 1, 2, 3, 4, 5, 6 చూడడం వల్ల తల్లికి కూడా దీర్ఘకాలిక రోగాలు. డెఫినెట్గా ఇదే మీరు ఏం చూడక్కర్లేదు. ఇక్కడ జాతకుడు, తండ్రి మరియు అదేవిధంగా తల్లి యొక్క రోగాలు. బట్ ఇంకోటి ఏంటంటే జాతకుడు యొక్క 2వ స్థానాన్ని కూడా ప్రభావితం చేస్తాడు 12లో ఉండి. అంటే 12లో అప్పులు, అంత అప్పులు చేస్తూ ధనం కుటుంబం వాక్కు దీన్ని కూడా ప్రభావితం చేస్తాడు. అంటే ధనాన్ని కట్ చేస్తాడు, అంటే అన్నెసెసరీ ఎక్స్పెండిచర్. అదేవిధంగా కుటుంబ సభ్యులకి ప్రాబ్లమ్స్, లేదా శాటర్న్ ఎప్పుడైతే 2వ స్థానాన్ని చూశాడో కుటుంబ సభ్యులకి వృత్తి కూడా ఇస్తాడు. కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వృత్తి కూడా ఇస్తారు. అదే వాక్ అయితే మాత్రం మనకి ప్రాబ్లమెటిక్ వాక్ అవుతుంది. అంటే ఎవరితో ఏం మాట్లాడినా గొడవలు అవుతూ ఉండొచ్చు అన్నమాట. ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు ఇప్పుడు గురుచంద్రుడు కలిసి ఉండడం వల్ల శాటర్న్ ఇక్కడ ఉండడం వల్ల ఉపయోగం అనేది ఇది జరిగింది. అదేవిధంగా శాటర్న్ వచ్చేటప్పటికి మరో 2.5 ఏళ్ళు దాటి గురుచంద్రుడు శని మీదకి వచ్చారు. ఏంటి ప్రాబ్లమ్స్? ఎస్, గురు శని చంద్రులు కలిసి ఉండడం వల్ల జాతకుడికి బెనిఫిట్ వచ్చింది. ఏ విధమైన బెనిఫిట్? ఫారెన్ ట్రావెల్స్ వచ్చింది. ఫారెన్ ట్రావెల్స్ ఎప్పుడు వచ్చింది? జనరల్గా మే నెలలో 15వ తారీఖున ఏప్రిల్ 1వ తారీఖున ఇక్కడ ప్రవేశించారు. అప్పుడు యాక్చువల్గా మనం అనుకునే ఏలినాటి శని ప్రారంభమైంది. అదే ఏలినాటి శని తర్వాత స్టెప్ ఫాలో అయిపోయింది. ఇక్కడ అతనికి ఏలినాటి శని ప్రారంభం అవడం వల్ల ఉపయోగం ఏం కలిగింది? గురుడు జాతకుడైనప్పుడు చంద్రశనులు, మేబీ ఫారెన్ ట్రావెల్స్ అవ్వచ్చు. అలాగే చంద్రుడు చేంజ్ కారకుడు కాబట్టి వృత్తిలో మార్పులు. అది ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి రాహు ట్రాన్సిట్ కూడా ఇక్కడే ఉండడం వల్ల డెఫినెట్గా ఏప్రిల్ 1 తర్వాత చాలామంది ఫారెన్ ఛాన్సెస్ ఉన్నవాళ్ళు, ఫారెన్ యోగం ఉన్నవాళ్ళు ఫారెన్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనకి రాహువు మే 15 తర్వాత ఇక్కడికి వచ్చేసాడు. అంటే వీళ్ళు వెళ్ళింది ఏప్రిల్ 1 నుంచి మే 15 లోపు చాలామంది ఫారెన్ ట్రావెల్స్ వెళ్ళి ఉండొచ్చు. అదేవిధంగా ఇప్పుడు తల్లికి ఏం కలుగుతుంది నష్టాలు, జాతకుడికి ఏం కలుగుతాయి? జాతకుడు గురుశనులు కాంబినేషన్ ఏర్పడడం వల్ల ప్రాబ్లమ్స్, సంథింగ్ అబౌట్ హెల్త్ ఇష్యూస్. అలాగే తల్లికి కూడా చంద్రుడితో శని కలగడం ప్రాబ్లమ్స్. వీళ్ళందరికీ మ్యూచువల్గా ఇద్దరికి జరిగిన బెనిఫిట్ ఏంటంటే చంద్రుడికి గురుశనులు ఇద్దరు కలిసి ఉండడం వల్ల ఒకవేళ తల్లి కనుక ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక గురుశనుడు కాంబినేషన్ రావడం వల్ల షీ హ్యాస్ బెనిఫిట్, అప్గ్రేడ్, ప్రమోషన్ అది జరుగుతుంది. అలాగే గురుడికి చంద్రశనులు కలిసి ఉండడం వల్ల కొంచెం ప్రాబ్లమెటిక్, ఫారెన్ ట్రావెల్స్ ఉంటాయి. అలాగే వృత్తిలో చేంజ్లు. అదేవిధంగా జాతకుడు వృత్తిరీత్యా వేరే చోటకు కూడా బదిలీ అవ్వడం కూడా అవకాశం ఉంది. మనం బదిలీ చూసేటప్పుడు కూడా ఇలా చూడాలి. నెంబర్ 2, ఈ చంద్రశనుల వలన చంద్రుడు మనసుకి తీసుకుంటే మైండ్ చంద్రుడు ఉంటే ఎప్పుడు కూడా ఫాస్ట్గా ఉంటుంది. అదేవిధంగా శాటర్న్ వచ్చేటప్పుడు స్లో ప్లానెట్. సో యాక్షన్ కారకుడు, మనం చేసే ప్రతి పనికి యాక్షన్ కారకుడు. అందువలన ఆలోచనలన్నీ ఫాస్ట్గా ఉండి, అంటే గురుడితో ఉన్నాడు కాబట్టి జాతకుడు. అదేవిధంగా శాటర్న్ వచ్చేటప్పటికి కర్మకారకుడైన యాక్షన్ కారకుడైన శాటర్న్ స్లో కాబట్టి ఈ స్లో పనులు, మనస్సు కానీ ఆలోచన కానీ స్పీడ్గా ఉండడం వల్ల ఈ రెండింటి వలన అతను ఫ్రస్ట్రేషన్తో బాధపడుతూ ఉంటాడు. ఓకే ఇక్కడికి అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ బెనిఫిట్ పొందేవాళ్ళు ఎవరయ్యా అంటే తండ్రి. ఇక్కడ అతను ప్రాబ్లమ్స్ అనుభవించాడు. ఇక్కడ శని చంద్ర గురుడు వచ్చేటప్పటికి బెనిఫిట్ ఏ విధంగా వచ్చింది? 7వ స్థానాన్ని మనం ఖచ్చితంగా తల్లి యొక్క 7వ స్థానం అంటే మన సప్తమం దేనికైనా సరే మీరు లగ్నం నుంచి కూడా చూసుకున్నా, మీరు మామూలు లగ్నం నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు కూడా
లగ్నాతో సప్తమం స్పౌస్ కింద భావిస్తారు. అలాగే ఇక్కడ స్పౌస్ని తండ్రి కింద భావించినప్పుడు ఇతను ఏడో స్థానం ఏం చెప్తుంది? డే టు డే ఇన్కమ్ అంటే రోజువారీ ఆదాయం. అదేవిధంగా ఫ్రెండ్స్ గురించి, పార్ట్నర్స్ గురించి తెలియజేస్తుంది. సో తండ్రి యొక్క వృత్తి ఇక్కడ శనిచంద్రుడు కలిసి ఉండడం వల్ల మార్పు వస్తుంది. ఈ గురుడు కలిసి ఉండడం వల్ల ఇన్ కేస్ ఆఫ్ ఉద్యోగం అయితే కనుక ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్. అంటే గురుడు ఏం చెప్తాడు? ప్రమోషన్స్ కానీ పబ్లిసిటీ కానీ ఉచ్చ స్థితిని చెప్తా ఉన్నాడు. అందులోనూ స్వస్థానం, అందువల్ల ఏమవుతుంది? అతనికి ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్స్ వస్తాయి. అలాగే శనిచంద్రుడు ఫ్రెండ్స్ ఉంటే కనుక ఫ్రెండ్స్కి ప్రమోషన్స్ కానీ పార్ట్నర్స్తో ప్రమోషన్స్ కానీ వస్తాయి. అదేవిధంగా శనిచంద్రులు ఇద్దరు సప్తమంలో ఉండడం వల్ల అతను డే టు డే ఇన్కమ్, ఒకవేళ కనుక వ్యాపారం అయితే కనుక అద్భుతమైన వ్యాపారం కానీ లేదా వృత్తి అయితే కనుక గౌరవం పెరగడం కానీ లేదా ప్రమోషన్స్ అటువంటి ఉంటాయి. అలాగే శనిచంద్రులు సప్తమంలో ఉండడం వల్ల ఒకవేళ వ్యాపారం అయితే కనుక వ్యాపారంలో మార్పులు ఉంటాయి. అలాగే చంద్రుడు ఫారెన్ని సూచిస్తాడు. సో ఒకవేళ వ్యాపారం అయితే కనుక ఫారెన్ గూడ్స్ వ్యాపారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదంతా బాగానే ఉందయ్యా. ఇప్పుడు కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ శాటర్న్ వక్రం చెందాడు. ఇప్పుడు ఆగస్టు. యాక్చువల్గా రాహు ఇక్కడ వచ్చేసాడు. అయితే రాహు ఆల్రెడీ మే నెలలో ఇక్కడ ఉన్నాడు. మే 15కి ఇక్కడికి వచ్చేసాడు. శాటర్న్ చెందిన వక్రాన్ని కూడా మనం ఇక్కడ భావించాలి కనుక రాశిలో. అప్పుడు ఆగస్టు తర్వాత శాటర్న్ వృత్తికారకుడు చెప్తాడు కాబట్టి రాహు వచ్చేటప్పటికి బిగినింగ్ చెప్తాడు. సో మళ్ళీ జాతకుడికి ఒక వృత్తి బిగినింగ్. ఈ విధంగా మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గురుచంద్రులు ఇద్దరు ఉన్నప్పుడు ఏలినాడ్సిన బిగిన్ అయిన వాళ్ళకి గురుచంద్రులు ఇద్దరు కలిసి ఉండడం వల్ల ఏర్పడిన ఫలితాలు. అలాగే 2వ స్థానాన్ని చూస్తాడు, అలాగే 4వ స్థానాన్ని చూస్తాడు శాటర్న్, ఫిఫ్త్ పొజిషన్. అందువలన ఈ 4వ స్థానం ఏమవుతుంది? గురుడికి చంద్రుడికి కూడా, అంటే చంద్రుడు కానీ గురుడు కానీ. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి తీసుకోవడం. గురుడు నుంచి 4వ స్థానాన్ని మనం ఎడ్యుకేషన్ కింద చూస్తాం. 4వ స్థానాన్ని ఎప్పుడైతే చూస్తున్నాడో బ్యాక్లాగ్స్, అంటే ఇవన్నీ కూడా వేరే ప్లానెట్ చూడకపోతేనండో, వేరే మంచి ప్లానెట్స్ రవి కానీ శుక్రుడు కానీ చూస్తుంటే అవేమి ఉండకపోవచ్చు, బ్యాక్లాగ్స్. అలాగే కుటుంబంలో 4వ స్థానాన్ని హౌస్ కూడా తీసుకుంటాం. ఈ 4వ స్థానాన్ని హౌస్ కింద తీసుకున్నప్పుడు కుటుంబంలో అంటే తన ఇంట్లో అన్నీ ఉంటాయి కానీ ఏదో ఒక వెలితి. ఈ 2.5 ఏళ్ళు అంటే ఇక్కడ శాటర్న్ ఇక్కడ ఉన్నప్పుడు లేదా వక్రం మీద వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఇంట్లో. అదేవిధంగా శాటర్న్ 4వ స్థానంలో ఉన్నప్పుడు, చంద్రుడి నుంచి 4వ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఇదే ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా మరి ఈ శాటర్న్ మళ్ళీ రిట్రోగ్రేట్ అయిపోయి డిసెంబర్ నెలలో ఇక్కడ వచ్చాడు అనుకోండి, డిసెంబర్ 20 నవంబర్ 28 సంథింగ్ వచ్చినప్పుడు తను 3వ స్థానం చూస్తాడు. తన థర్డ్ ఆస్పెక్ట్తో 3వ స్థానం చూస్తాడు. 3వ స్థానం ఏం చెప్తుంది? ప్రయాణాలు, బ్రదర్, లాసెస్. డెఫినెట్గా ఇతనికి ఉద్యోగరీత్యా ప్రయాణాలు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చంద్రశనుడు కలిసాడు కాబట్టి ఇక్కడ శాటర్న్ ఇక్కడికి వచ్చేసిన వెంటనే ఇతనికి ఏమైంది? ఉద్యోగం రీత్యా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా లాసెస్, డెఫినెట్గా ఏదో ఒక వస్తువుని పోగొట్టుకుంటారు. గురుడు నుంచి 3వ స్థానంలో శాటర్న్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏదో వస్తువును లాస్ అవ్వడం కానీ బై జర్నీలో ఏదో వస్తువులు లాస్ అవ్వడం జరుగుతారు. ఇదో ఫ్యాక్టర్. అసలు బ్రదర్కి ఏం జరుగుతుంది? ఎందుకంటే 3వ స్థానాన్ని మనం బ్రదర్ కింద భావిస్తాం. ఈ బ్రదర్కి ఏమవుతుంది? ఈ బ్రదర్ ఎవరైతే బ్రదర్ ఉన్నాడో శాటర్న్ చూడడం వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్కసారి బ్రదర్కి వృత్తి ఏర్పడుతుంది. ఇది జనరల్గా గురు చంద్రులు కలిసి ఉన్నప్పుడు శాటర్న్ మనకి ఏలు నడిచింది జరిగేటప్పుడు. ఇప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి గురుడు అంటే గురుడు నుంచి 2వ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు
చంద్రుడు ఉన్నప్పుడు శాటర్న్ను ప్రవేశించినప్పుడు ఏం కలుగుతుంది అది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీ యొక్క తోడ్పాటు మాకు చాలా అవసరం. జై శ్రీరామ్.